హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటని చూస్తున్నారా, మా తాతయ్య చింత చిగురైతే తెచ్చారండి. మా అమ్మమ్మ నలిపి పెట్టేసిందనమాట. ఆనియన్స్ కట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను ఇప్పటి వరకు చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే ఎప్పుడూ వండలేదు. నేను నేర్చుకుంటున్నాను అనమాట. కొంచెం కరివేపాకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఎండు చేపలు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఈసారి అయితే వేస్తున్నాం అనమాట. మా తాతయ్య అడిగారు. మా అమ్మ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చింది. ఇలా వాటర్లో వేసి ఉప్పు వేసి నీట్గా వాష్ చేయాలన్నమాట. ఆ వైట్ అనేది పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కళాయిలో ఆయిల్ తీసుకొని ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసుకున్న ఎండు చేపల ముక్కల్ని ఆనియన్స్లో వేసుకొని అవి మగ్గించుకోవాలి. ఆనియన్స్ కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అయిపోయేంత వరకు ఆనియన్స్ని అయితే కుక్ చేసుకోవాలి. కొంచెమే వాటర్ ఉండాలన్నమాట. అప్పుడు చింత చిగురు కూడా యాడ్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ ఉంచి సిమ్లో అట్లా తిప్పుతూనే ఉండాలి. చింత చిగురు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.